పదే పదే నేరాలకు పాల్పడేవాళ్ళు, అదే సందర్భంలో పలువురితో కలిసి ఒకే నేరాన్ని చేసేటటువంటి వాళ్ళ మీదన వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కిందన కేసు పెట్టాలన్నది బిఎన్ఎస్ యాక్ట్ 111 యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఎందుకయ్యా అది పెట్టారు అంటే, మత ఉద్రిక్తతలు సృష్టించేందుకు, లేదంటే కనుక అల్లకల్లోలం చేయడానికి 10 మందితో కలిసి ప్లాన్ చేసే వాళ్ళ కోసం పెట్టారు. కానీ దీన్ని సోషల్ మీడియాకి వినియోగించి, సోషల్ మీడియాలో కూడా ఆ విధమైనటువంటి పకడ్బందీ ప్లాన్తో చేస్తారు. రాజకీయ పార్టీల మీద పెట్టడానికి కాదు, అది సంఘ విద్రోహ శక్తులు, అసాంఘిక శక్తుల మీద పెట్టేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో 111 యాక్ట్ని, అది నాన్ బెయిలబుల్ యాక్ట్ అనమాట, దాన్ని తీసుకొచ్చి పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇది చెల్లదు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ వేసినటువంటి కేసు పిటిషన్ మీద విచారణ కొనసాగుతోంది. తాజాగా హైకోర్టులో అదే వాదనలు వినిపించారు. ఒక వ్యక్తి మీద ఇదే కోర్టు ఇంతకుముందు ఇచ్చినటువంటి ఆదేశాల్లో ఒకే వ్యక్తి మీదన కనీసం 2 ఛార్జ్ షీట్లు ఉంటే అప్పుడు సంఘటితమైనటువంటి నేరాలకు సంబంధించి పాల్పడే వ్యక్తి, లేకపోతే అసాంఘిక శక్తి అంటారు. ఎలాంటి ఛార్జ్ షీటు లేని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఆధారంగానే కేసులు అంటే కుదరదని చెప్పేసి హైకోర్టు తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో దాని ఆధారంగా ఈ కేసుని కొట్టివేయాలంటూ వేసినటువంటి పిటిషన్ మీద విచారణ జరుగుతోంది. తుది తీర్పు ఏమొస్తుందో చూడాలి.